ఖమ్మం వెలుగుమట్ల భూబాధితుల అంశం మీద ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈరోజు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికే బాధితులకు అండగా నిలుస్తూ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకోసం కల్వకుంట్ల కవిత గారు చెప్పండి, ఎలా ఉంది, ఎందుకు ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు? ప్రధానంగా ఒకటండి, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో 700 మంది పైచిలకు ప్రజలని ఒకే రోజు వాళ్ళ ఇళ్లలోంచి ఎలగొట్టి బుల్డోజర్ వారి మీద చేసి నేలమట్టం చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లంతా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతోని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పశువుల కొట్టం లాంటి ప్లేస్లో పెట్టడం జరిగింది. ఎటువంటి వసతులు లేవు. కలెక్టర్ గారు ఇంత మటుకు కూడా ఆ సెంటర్కి రాలేదు, చూడలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు. పిల్లలు వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భవతి మహిళలు ఉన్నారు. వాళ్ళెవరిని కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలి. వారంతా కూడా కూలీనాలి చేసుకునే పేద ప్రజల్లాగా ఉన్నారు. మరి వారికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ జిల్లా నుంచి 3 మంత్రులను ఇచ్చినందుకు మరి ఇంత పెద్ద శిక్ష ఖమ్మం జిల్లా ప్రజలకు వేసినారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 15 రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామని పొంగులేటి ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి ఆందోళన చేయడం ఫలితంగా వచ్చే ఫలితం ఏంటి, ఏం డిమాండ్ చేస్తూ ఉంది కేంద్రం నుంచి? వాళ్ళకు పరిష్కారం ఏదైనా చూపించి, ఇండ్లు చూపించి, ఆల్రెడీ ప్లేస్ చూపించిన తర్వాత డిస్మాంటిల్ చేస్తే మేము నమ్మేవాళ్ళం వాళ్ళ మాట. కానీ రాత్రికి రాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా 700 మంది కుటుంబాలను రోడ్డు మీద పడేసి రాగం చేసినంటే ఇది పేదలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సర్కార్ అని అర్థమవుతూ ఉన్నది. వారి మాట నమ్మేది లేదు. వారు ఎప్పుడైతే చేతిలో పట్టాలు పెడతారో, ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే తొలగించారో అది భూదాన్ భూమి, పేద ప్రజల భూమి, అక్కడే పట్టాలు కావాలనేది మా డిమాండ్. వారు ఎక్కడైతే బయట డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రోడ్లో పోతా ఉంది. ఆ విషయం తెలిసి కూడా మంత్రి గారు అక్కడే ఇస్తానని చెప్పడం అంటే కేవలం ఈ ప్రజల్ని మోసం చేయడమని మేము భావిస్తూ మా నిరసన కొనసాగిస్తున్నాం. కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో చేస్తున్నాం. జై తెలంగాణ. మనతో పాటు విశారదన్ మహారాజ్ గారు, డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ గారు, చెప్పండి, మీ డిమాండ్ ప్రధానంగా సొంత భూములు ఇవి, వాళ్ళకి ఈ భూముల్లోకి ఏ ప్రభుత్వ అధికారి రావద్దని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమయ్యే అంశమేనా? ఈ భూములకి గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూములు ఎప్పుడో భూదాన యజ్ఞ భూముల్లో పేదలని, బీసీ ఎస్సీ ఎస్టీలని అందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ నివాసం ఇచ్చారు. గవర్నమెంట్కి ఏదైనా చేతనైతే రెగ్యులరైజ్ చేయాలి తప్ప గవర్నమెంట్ వాళ్ళని వేకేట్ చేసే హక్కే లేదు. అది ఏదైనా భూదాన యజ్ఞం చూసుకుంటుంది. సిసిఎస్ నుంచి ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి వాళ్ళ నివాసం ఉంచాల్సింది. ఆ భూములను అమ్ముకోవడానికా లేదా వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం చేయడానికా? 3 మంత్రుల యొక్క కాన్స్పిరసీ ఉంది. దాని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. అందరూ కలిసి పేదల నోట్లో మన్ను కొట్టడానికి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి లోపడ్డారు. పైగా తిరిగి ఈ శిబిరంలో వీళ్ళందరూ ఉంటుంటే ఆపండి ఆ అమ్మాయిని, ఆపండి. ఆ విధంగా అక్కడ మా చేతికి పట్టాలిచ్చి, మా పేదల చేతికి పట్టాలిచ్చి మళ్ళీ తిరిగి ఇళ్ళని పునర్నిర్మాణం చేస్తామన్న డాక్యుమెంట్తో హామీ కలెక్టర్ ఇచ్చేంత వరకు ఈ రోడ్డుని వదిలిపెట్టేలేదు. మాకున్న ఏకైక ఆయుధం మా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రొటెస్ట్ మాత్రమే, నిరసన తప్ప మరొక ఆయుధం. వీఆర్ నాట్ పవర్ గ్రూప్, ఓన్లీ ప్రెజర్ గ్రూప్. కాబట్టి మేము ప్రెజర్ చేయాల్సిందే. ఇది గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు నిస్సిగ్గుగా 3 మంత్రులు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న 3 మంత్రులు, అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడంటే మల్లుబట్టి విక్రమార్క మళ్ళీ పెద్దల పక్షాన ఉండి పేదల పక్షాన నోట్లో మన్ను కొడుతున్న మల్లుబట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 దిగి రావాల్సిందే. పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, ఇల్లు కడతామన్న డాక్యుమెంట్ మా చేతికి కలెక్టర్ ద్వారా హ్యాండ్కి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి ధర్నా వదిలేది లేదు. కడ వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇది సంయుక్తంగా కవిత గారి జాగృతి ఆధ్వర్యంలో, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని తెలియజేస్తున్నాం. మొత్తానికి సంబంధించి భూదాన్ భూముల అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఆందోళన కొనసాగిస్తామని 3 మంత్రులు స్పందించాలని డిమాండ్ చేస్తూ అటు డిఎస్పీ నేత విశారదన్ మహారాజ్ గారు, కవిత గారు చెప్తా ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం జెడ్పీ సెంటర్ కేంద్రం నుండి.